నమస్తే ప్రజా వాయిస్ జగన్ గవర్నమెంట్లో జగన్ సార్ గవర్నమెంట్లో స్పెషల్ క్యాజువల్ లీవ్స్ మంజూరు చేశారు మాకు 5. ఇప్పుడు కనీసం ఆ లీవ్స్ ఇవ్వడానికి కూడా మాకు ఇబ్బందిగా ఉంటుంది. ఓ రకంగా మా మీద మెంటల్ చిన్న చూపు ఉంది ఈ గవర్నమెంట్కి. అంటే మేము చేసిన తప్పేమి లాస్ట్ గవర్నమెంట్లో నియమించామని ఆ రకంగా భావన ఉందేమో మనకి తెలియదు, కానీ చాలా మందిలో అదే భావన. మేము ఎగ్జామ్ రాసి వచ్చినాం. మేము అందరికీ నమస్తే అండి, మీడియా మిత్రులందరికీ నమస్తే. కర్నూలు జిల్లాలో రీసెంట్గా మన విఆర్ఓ గారు చనిపోయారు. ఆయన ఎందుకు చనిపోయారు అందరికీ తెలుసు. పని ఒత్తిడి, ప్రెషర్ అనేది అలా ఉంది. లేడీస్కి అయితే చాలా ఉందండి. మేము ఇంట్లో చేసుకోవాలా, సచివాలయంలోకి వచ్చి చేసుకోవాలా, పబ్లిక్కి సమాధానాలు చెప్పుకోవాలా, అంత వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది. ఈ బిఎల్ఓ వర్క్ అలాట్ చేశారు మాకు. వద్దన్న పసిపిల్లలు ఉన్నా సరే వద్దన్నా కూడా మాకు బిఎల్ఓ వర్క్ అలాట్ చేశారు. తర్వాత సెన్సెస్ కూడా వద్దన్నా కూడా సెన్సెస్ అలాట్ చేశారు. 14 డిపార్ట్మెంట్లు కాదని చెప్పేసి లాస్ట్ మా డిపార్ట్మెంట్ 14th డిపార్ట్మెంట్, 13 డిపార్ట్మెంట్లు కాదని 14th డిపార్ట్మెంట్ అయినా మా జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ని లాస్ట్కి మమ్మల్ని సెలెక్ట్ చేశారు. ఫస్ట్గా సెలెక్ట్ చేసింది మమ్మల్ని, లాస్ట్ ఉన్నా కూడా ఫస్ట్గా సెలెక్ట్ చేశారు. మమ్మల్ని వెంటనే విధుల నుంచి తొలగించాలా, బిఎల్ఓ విధుల నుంచి తొలగించాలా. సెన్సెస్ విధులు కూడా మాకు ఫస్ట్ టీచర్స్కి అలాట్ చేశారు. వాళ్ళు వద్దన్న తర్వాత మాకు అప్పచెప్పారు. ఇప్పుడు మళ్ళీ మేము వాళ్ళకి ఇవ్వమని చెప్తున్నాం. సెన్సెస్ అయిపోయింది ఆల్రెడీ. ఈ బిఎల్ఓ నుంచి అయితే ఈ జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ని అయితే తొలగించాలని మేమైతే కోరుతున్నాము. మా జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మేము స్పష్టంగా తెలియజేస్తున్నాము. ఆ చనిపోయిన సార్కి, విఆర్ఓ సార్కి మా అందరి తరపు నుంచి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటున్నాము. అలాగానే వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్, ఎక్స్గ్రేషియా, ప్రాపర్టీ, ల్యాండ్ ఇస్తామని చెప్పారు మేడం. సిరి మేడం అయితే నిన్న టీవీ అనౌన్స్మెంట్, కలెక్టర్ మేడం అయితే నిన్న చెప్పారు వాళ్ళకి మేము ఎక్స్గ్రేషియా ఇస్తాము, ఒకరికి ఉద్యోగం కల్పిస్తాము, ల్యాండ్ ఇస్తామని కూడా క్లియర్గా చెప్పారు. వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ వాళ్ళకి ఇచ్చి మాకు జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళని బిఎల్ఓ నుంచి విధుల నుంచి అయితే మమ్మల్ని విముక్తులు చేయాలి. అది కాక మేము 6 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాం. 6 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మాకు స్పెషల్ ఇంక్రిమెంట్ అయితే ఇవ్వలేదు. అది ఇవ్వలేదు. 6 ఇయర్స్ ఇంక్రిమెంట్ అయితే ఇవ్వలేదు. ప్రమోషన్స్ ఉన్నాయి. సీనియర్ సిటిజన్ ఇప్పటిదాకా సీనియారిటీ లిస్ట్ అయితే కూడా ప్రకటించలేదు. 10A2 సీనియారిటీ లిస్ట్ ఇచ్చారు కానీ పర్మనెంట్ సీనియారిటీ లిస్ట్ ఇప్పటి వరకు ప్రకటించలేదు. అది కూడా తక్షణమే ప్రకటించాలా. మాకు సీనియారిటీ లిస్ట్ కావాలా, ప్రమోషన్స్ కావాలా, డిప్యుటేషన్ రద్దు చేయాలా. డిప్యుటేషన్లు వద్దు. ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్లు ఇప్పటి వరకు ఇచ్చారు కానీ ఎవరికైతే ఇవ్వలేదు. అఫీషియల్గా ఇస్తున్నారు కానీ అఫీషియల్గా అయితే చేయడం లేదు. పేపర్కి అన్ని పరిమితం అవుతున్నాయి కానీ ఫీల్డ్ లెవెల్లో ఒక్కటి సక్రమంగా జరగడం లేదు. సో ఇవన్నీ జరగాల. మా డిమాండ్స్ అయితే ఇవేనండి. మెయిన్ ఫస్ట్ మాకు సీనియారిటీ లిస్ట్ ప్రకటించాలా, జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళని బిఎల్ఓ నుంచి విముక్తిని చేయాలి. తర్వాత మదర్ డిపార్ట్మెంట్లోకి మమ్మల్ని మెర్జ్ చేయాలి. ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళకి మెర్జ్ చేయాలి. ఏఎన్ఎం వాళ్ళని మెర్జ్ చేశారు, వాళ్ళకి ప్రమోషన్లు కల్పించారు, బాగుంది. రిమైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అలానే కల్పించాలని మేము కోరుకుంటున్నాము. ఒక లిస్టే ఇచ్చినారు, అది కూడా ఒక్కటే ఇచ్చారు. అది గత ప్రభుత్వమే ఇచ్చింది. అన్ని సర్వేస్ చేస్తున్నామండి మేము, ఏం సర్వేస్ చేయట్లేదు, అన్ని సర్వేస్ చేస్తున్నాము. ఓటీపీ చెప్పేవే చేస్తున్నారు. ఓటీపీ చెప్పొద్దు. ఇప్పుడు యోగా స్టార్ట్ అయింది, యోగా రిజిస్ట్రేషన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. మాకు ఇది ఎంత ప్రెషర్ ఉంటుందంటే మార్నింగ్ 7కే రమ్మంటున్నారు. ఇంకా ఈ రోజు టెలికాన్ఫరెన్స్ జరుగుతుంది, తర్వాత రేపు మీటింగ్ ఉంటుంది. 7 to 8 యోగా నేర్చుకోవాలి, వాళ్ళకి మేము చెప్పుకోవాలా. మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి లేడీస్కి. కనీసం ఇట్లాంటి ప్రతి వర్క్ ఓటీపీతోనే, ఓటీపీ లేకుండా చేయమన్న వర్క్ ఏది ఉండదు, ప్రతిదీ ఓటీపీతోనే. ఓటీపీ వద్దు. డిప్యుటేషన్లు రద్దు చేయాలి. డిప్యుటేషన్లు ఇచ్చారు. అసలు సచివాలయంలో స్టాఫ్ లేరండి. ముందు స్టాఫ్ తక్కువ ఉన్నారు, ఎక్విప్మెంట్స్ లేవు, స్టాఫ్ ఇది లేదు, స్టేషనరీ లేదు, ఎక్విప్మెంట్స్ లేవు, సరిగా ఎక్విప్మెంట్స్ లేవు, స్టాఫ్ తక్కువ ఉన్నారు. 10 మంది చేయాల్సిన వర్క్ని ఒక 2-3తో చేయించాలంటే ఎట్లా కుదురుతుంది? ఎట్లా చేస్తారు వాళ్ళైనా కూడా? కొంచెం ఆలోచన చేయాలి కదా. లీవ్స్ సరిగా ఇవ్వడం లేదు. అసలు లేడీస్కి అయితే లాస్ట్ మార్చ్ 8న మాకు స్పెషల్గా జగన్ సార్ గవర్నమెంట్లో స్పెషల్ క్యాజువల్ లీవ్స్ మంజూరు చేశారు మాకు 5. ఇప్పుడు కనీసం ఆ లీవ్స్ ఇవ్వడానికి కూడా మాకు ఇబ్బందిగా ఉంటుంది. మాకు సెలవులు ఇవ్వాలి. మా 20 days మేము వినియోగించుకునేలాగా మాకు సెలవులు ప్రతిపాదించాలి. తర్వాత మాకు మెయిన్ అండి సీనియారిటీ లిస్ట్ ఇవ్వాలి, ప్రమోషన్లు ఇవ్వాలి, డిప్యుటేషన్ రద్దు చేయాలి, తర్వాత పని ఒత్తిడి తగ్గించాలి. మా జాబ్ చార్ట్ ప్రకారం మేము పని చేసుకునేలాగా మాకు టైం కల్పించాలి. మా జాబ్ చార్ట్ ఏది ఉందో అదే చేస్తాం మేము. ఫీల్డ్కి ప్రతిసారి తిరగాలంటే మా వల్ల కూడా కాదు కదండి. ఎర్లీ మార్నింగ్ 7కి 8కి రమ్మంటున్నారు. అదైతే అస్సలు చేయడానికి మాకు చాలా కష్టంగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 8:30కి 7:30కి టెలికాన్ఫరెన్స్లో
మొన్న అయితే సెకండ్ సాటర్డే అయితే ఒక రోజు నైట్ 9కి పెట్టుకున్నారు. సండే రోజు చేయమంటారు, హాలిడేస్ రోజు చేయమంటారు. నో హాలిడేస్, అసలు పబ్లిక్ హాలిడేస్ లేదు, ఫెస్టివల్ హాలిడేస్ కూడా లేవు మాకు. అన్ని వర్కింగ్ డేస్ అన్నట్లే ఉన్నాయి. ఇంట్లో మా సార్ వాళ్ళు తిడుతున్నారు మమ్మల్ని, మీ 24 hours డ్యూటీనా, 24 hours వర్కింగేనా, అసలు లీవ్స్ లేదా అని చెప్పి. ఓ రకంగా మా మీద Mental ఒక చిన్న torture. చూపు ఉంది ఈ గవర్నమెంట్కి. అంటే మేము చేసిన తప్పేమి లాస్ట్ గవర్నమెంట్లో నియమించామని ఆ రకంగా భావన ఉందేమో మనకి తెలియదు. కానీ చాలా మందిలో అదే భావన ఉంది. మేము ఎగ్జామ్ రాసి వచ్చినాం. మేము కూడా అందరు డిపార్ట్మెంట్ లాగానే మాది ఒక డిపార్ట్మెంట్. మేము ఎగ్జామ్ రాసి కాంపిటీషన్ని ఫేస్ చేసుకొని వచ్చి కూర్చున్నాం. ఇక్కడ కూడా ఉట్టి పుణ్యానికి రాలేదు. చాలా మంది మమ్మల్ని నెగిటివ్ కామెంట్స్ పెడతా ఉన్నారు, నెగిటివ్గా ట్రీట్ చేస్తూ ఉన్నారు. అస్సలు మమ్మల్ని సర్వేలకు పంపిస్తారు, లోపల సచివాలయానికి విలేకరులు పంపించి ఫోటోలు తీసి ఎవరు లేరు సచివాలయంలో, ఒక్క పని జరగడం లేదని. ఆ రకం కూడా జరుగుతుంది. మా మీద బురద చల్లుతుంది, నెగిటివ్గా బురద చల్లుతుంది. మా మీద నెగిటివ్గా చూపిస్తున్నారు. మా సచివాలయాలని చాలా నెగిటివ్గా చూపిస్తున్నారు, మా మీద బురద చల్లుతున్నారు. అదైతే తగ్గించుకోవాలండి. ఒకవేళ ఆ విధంగా ఉంటే మేము సొంత డిపార్ట్మెంట్ వేయడానికి సిద్ధంగా ఉన్నాం పంపిస్తే. ఉమెన్ పోలీస్ వాళ్ళకు కూడా 2 ఆప్షన్లు ఇచ్చారు. ఐసిడిఎస్ డిపార్ట్మెంట్కి వెళ్తారా, పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్తారా అని. అది ఇచ్చినారు కానీ అమల్లో ఒక్కటి కూడా రాలేదండి. వీటి మీద తక్షణమే చర్య తీసుకోవాలి. మధ్యలో మెప్మా వాళ్ళకి వేసినారు. మేడం, ఇప్పుడు ఈ నిరసన కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా జరుగుతుందా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జరగాలని కోరుకుంటున్నాం సార్. అన్ని చోట్ల జరుగుతుంది. మా వంతు ప్రయత్నంగా మేము ఆదోనిలో చేస్తూ ఉన్నాము. ఇది ఒక రోజు సమస్య కాదు సార్, ఒకరి సమస్య కాదు. GSWS డిపార్ట్మెంట్ మొత్తం సమస్య ఇది. మాకైతే మా ముందున్న కండిషన్స్ అయితే అవి, మాకు రావాల్సిన డిమాండ్స్ అయితే మేము వ్యక్తపరిచినాము. సో గవర్నమెంట్ దీని మీద ఏమైనా చర్య తీసుకొని మాకు కావాల్సినవి మాకు కల్పిస్తే మాకు సంతోషం అండి. లీలావతి అండి, వార్డ్ అడ్మిన్ సెక్రటరీ, సింగులమ్మ టెంపుల్. అందరికీ ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం అండి. సచివాలయ ఉద్యోగులు ఈరోజు ఇక్కడికి సమావేశం కావడానికి ముఖ్య కారణము, కర్నూలులోనే ఒక మా తోటి మిత్రుడు VRO ఉరేసుకొని చనిపోవడం జరిగింది. దానికి ప్రధాన కారణం పని ఒత్తిడి. ఆయనకి వెన్నుపూస ఆపరేషన్ అయినా కూడా, ఆరోగ్యం బాగాలేకున్నా కూడా BLO పని చేయాల్సిందే, మీరు సచివాలయం డ్యూటీ కూడా చేయాల్సిందే అని ఒత్తిడి తేవడం వల్ల చెట్టుకు ఉరేసుకొని చనిపోవడం జరిగింది. ఒక ఉద్యోగి ఉరేసుకొని చనిపోయినాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఫీల్డ్ లెవెల్లో ఏ విధంగా ఉందో అని సచివాలయ ఉద్యోగులది. ఇది ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వం నడిపే వాళ్ళు కానీ అందరూ ఒకసారి ఆలోచించాలా. మేము కూడా ప్రభుత్వంలో భాగమే. మీరు ఇచ్చే స్కీమ్స్ కానీ, మీరు ఇచ్చే పనులు కానీ మేము ప్రజల్లోకి తీసుకెళ్తాము. మమ్మల్ని కూడా కన్సిడర్ చేయాలని కోరుచున్నాము. అదేవిధంగా BLO డ్యూటీ గతంలో వేరే వాళ్ళు చేసేవారు, సెన్సస్ గతంలో వేరే వాళ్ళు చేసేవారు, సర్వేలు వేరే వాళ్ళు చేసేవారు. మొత్తం పనులన్నీ సచివాలయ సిబ్బందికి ఇచ్చేసినారు. దీనివల్ల పని ఒత్తిడి చాలా ఎక్కువవుతుంది. సర్వేలు ఏకకాలంలో 2-3 సర్వేలు, ఒక 10 డాష్ బోర్డులు ఉంటాయి. మామూలుగా అన్నీ గ్రీన్లోనే ఉన్నాయి, అన్నీ 100%, అన్నీ 90%లోనే ఉండాలంటారు ప్రతిసారి. ఏకకాలంలో సర్వేలు, అది OTP బేస్డ్. మళ్ళీ ప్రజల దగ్గర పోవాలా, OTP అడగల్లా, సర్వే చేయాలా. ఇది ప్రజలకి ఇబ్బంది, మాకు ఇబ్బంది. ప్రజలు ఏమంటున్నారు, ఎన్ని సర్వేలు చేస్తారు సార్, దీని నుంచి ఏమి ఉపయోగం ఉంది అని అడుగుతున్నారు ప్రజలు కూడా. కాబట్టి ఏదైనా సర్వే చేసేటప్పుడు ప్రజలకే ఒకసారి మీరు అవేర్నెస్ ఇస్తే ఇంకా బాగుంటుంది. దీనివల్ల ఇది ఉపయోగం ఉంది, మీరు చేసుకోండి అని చెప్తే మాకు కూడా అప్పుడు ఈజీగా అవుతుంది ఫీల్డ్లోకి వెళ్ళడానికి. ఇంకోటి BLO డ్యూటీ ఇచ్చినారు, సెన్సస్ డ్యూటీ ఇచ్చినారు. ఏదైనా ఒక మినహాయింపు కావాలని మేము కోరుకుంటున్నాము. లేదంటే ఈ చావులు ఇంకా పెరిగే అవకాశం ఉంది. మా చావుల్ని తగ్గించండి, లేదా మా చావుల నుంచి మమ్మల్ని రక్షించండి కోరుకుంటున్నాము. సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమే. మీరు చేసే మంచిని కానీ, మీరు చేసే పథకాలు కానీ, మీరు చేసే మేమంతా జనాలకు అందిస్తాము. దయచేసి మమ్మల్ని గుర్తించి ఇక్కడైనా మాది ఒత్తిడి తగ్గించి మమ్మల్ని ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో పనిచేసేటట్లు చేయాలని కోరుకుంటున్నాము. నా పేరు చంద్రశేఖర్, వెల్ఫేర్ సెక్రటరీ, ఆదోని మున్సిపాలిటీ. మొన్న కర్నూలులో జరిగినటువంటి మహమ్మద్ హుస్సేన్ VRO ఎవరైతే ఉన్నారో ఆయనకు అనారోగ్య కారణంగా ఉండడం చేత డిప్యూటీ తహసీల్దార్ గారికి, అదేవిధంగా MRO గారికి ఒక లెటర్ వేయడం కూడా జరిగింది. అయ్యా, నా యొక్క అనారోగ్య సమస్య కారణంగా హార్ట్ బైపాస్ సర్జరీ జరిగింది, అదేవిధంగా నా యొక్క డిస్క్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల నేను ఈ యొక్క విధుల నుంచి నాకు మినహాయించండి అని లీవ్ లెటర్ తీసుకొని వెళ్ళినా కూడా డిప్యూటీ ఎవరైతే ఎలక్షన్ MRO గారు ఉన్నారో ఆయన కనికరించకపోవడం వల్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి గురి కావడమే కాకుండా మానసికానికి
గురై ఆత్మహత్య చేసుకోవడం కర్నూలు జిల్లాకే కాకుండా ఆంధ్రప్రదేశ్ గ్రామవార్డు సచివాలయానికి ఒక మచ్చుతునకని నేను భావిస్తున్నాను. దయచేసి ఎవరైతే మా పై అధికారులు ఉన్నారో దయచేసి మా యొక్క సమస్యలనే కాకుండా మా అనారోగ్య కారణాలు ఏవైనా ఉంటే వాటి నుంచి మినహాయింపించి ఎవరికైతే ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఆరోగ్యం నుంచి కానీ తర్వాత ఆర్థికపరమైన విషయాలు కానీ వాటినన్నిటిని పరిష్కరించి మాతో సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించవలసిందిగా ఈ యొక్క ఆదోని జేఏసీ తరపున నేను కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ఇలాంటి కారణాలు భవిష్యత్తులో జరగకుండా ఇలాంటి ఎవరైతే హుసేన్ పీరా ఉన్నాడో ఆయన కుటుంబమే కాదు ప్రతి కుటుంబం కూడా ఈరోజు ఆయనకు మద్దతుగా నిలవడానికే మేము ఆదోని సబ్ కలెక్టర్ సార్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడానికని ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. దీని అందరికీ కృషి చేసినటువంటి మా గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ మరి విఆర్ఓస్ మీడియా మిత్రులకు కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు వి వీరేష్, ఆదోని జేఏసీ కోఆర్డినేటర్.